బరువు తగ్గడం కోసం కొంతమంది రాత్రిపూట భోజనం మానేసి టిఫిన్ తింటూ ఉంటారు, లేకపోతే 2 పళ్ళు తింటూ ఉంటారు, లేకపోతే కొద్దిగా పాలు తాగుతూ ఉంటారు. అలా బరువు తగ్గడానికి ఆహారంలో క్యాలరీలు తగ్గించి కాస్త బరువు తగ్గాము అని అనుకుంటూ ఉంటారు. కానీ క్యాలరీలు మరీ ఎక్కువగా తగ్గిస్తే శరీరంలో జీవక్రియల వేగం మందగించే అవకాశం ఉంది. కొవ్వును ఇంధనంగా వాడుకోవడానికి బదులుగా నిల్వ చేసుకోవడానికి ప్రయత్నించేటువంటి అవకాశం కూడా ఉంటుంది అని చెప్పి తెలుస్తోంది. బరువు తగ్గడానికి ఒక నిర్దిష్టమైనటువంటి ఆహారం కాకుండా సమతుల్యమైనటువంటి ఆహారం, అలాగే ఆరోగ్యకరమైనటువంటి ఆహారం, లేకపోతే పోషక విలువలు కలిగినటువంటి ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకుంటే మంచిది. తక్కువ క్యాలరీలతో కడుపు నింపేటువంటి పండ్లు కానీ, కూరగాయలు వంటివి కానీ, లేకపోతే పోషకాలు అధికంగా ఉండేటువంటి ఆహారాలతో కొనసాగించడం మంచిది. మనం తీసుకునే క్యాలరీల కంటే ఎక్కువ క్యాలరీలను ఖర్చు అయ్యే విధంగా చూసుకుంటే మంచిది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. మాంసాహారం బాగా తగ్గించడం మంచిది. నీరు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే నూనెలో వేపినటువంటి వేపుళ్ళు కానీ అటువంటి వాటిని తగ్గించుకోవడం మంచిది. నెయ్యి వినియోగించుకోవడం తగ్గించుకోవాలి. మంచి నిద్ర ఉండేలా చూసుకోవాలి. అలాగే ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ వంటి వాటిని తగ్గించుకోవడం మంచిది. తీపి పదార్థాలు, స్వీట్లు, డ్రింకులు, ఐస్ క్రీమ్స్ ఇటువంటి వాటికి దూరం